ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 21వ శతాబ్దంలో పేదరికంలో ఎవరూ ఉండటానికి వీలేదని, అందుకే మేం పేదరికంపై మెరుపుదాడులు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ పథకం అత్యంత చర్చనీయాంశంగా మారింది. దేశంలో పేద కుటుంబాలకు నెలకు 6,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ పథకం అమలు కావాలంటే ఏటా 3,60,000 కోట్లు వెచ్చించాలి. దేశంలో దాదాపు 25 కోట్ల మందికి కనీస ఆదాయ భరోసా కల్పించడం నిజంగా ఆచరణ సాధ్యమేనా? ఈ పథకంతో దేశంలో పేదరికం పూర్తిగా అంతరించిపోతుందా? అసలు పేదరికంపై పోరు సాగించేది ఈ తరహాలోనేనా? ఇతర దేశాల్లో ఇలాంటి పథకాలు ఇస్తున్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఈ విషయంలో ఏ విధంగా ఉన్నాయి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త; సింహాద్రి సూర్యనారాయణ గారు, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ ఆర్థిక అంశాల విశ్లేషకులు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, దేశంలోని ప్రతి కుటుంబానికి నెలకు 6,000 చొప్పున, సంవత్సరానికి 72,000 వరకు కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే ఒక ఆర్థికవేత్తగా ఈ పథకం అమలు తీరు సాధ్యాసాధ్యాల్ని ఏ విధంగా క్షుణ్ణంగా పరిశీలించాలి? రాజకీయాలతో సంబంధం లేకుండా దీన్ని విశ్లేషణ కానీ చేసినట్టయితే, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్న కాన్సెప్ట్ నుంచి ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మన 21వ శతాబ్దంలో ఒక కొత్త ఆలోచన. చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు దీని గురించి ఆలోచిస్తున్నాయి. మన దేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి. కానీ ఆర్థికంగా బలవంతులైన వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకున్నారు. మన గ్రోత్ రేట్ బాగా ఉన్నప్పటికీ ఆ ఫలితాలు ఎక్కువగా బాగా డబ్బులున్న వాళ్ళకే చెందుతున్నాయి. కాబట్టి ఒక సివిలైజ్డ్ సొసైటీ ఏదైనా ఉందంటే అది ఎలా ఆలోచించాలంటే, మనం బాగుపడాలి, ఎదుటివాడు కూడా బాగుపడాలి. మనం డబ్బులు సంపాదించుకోవాలి, ఎదుటివాడిని ఎక్స్ప్లాయిట్ చేసి పీడించి మనం డబ్బులు సంపాదించకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఇది స్టార్ట్ అయింది. కాబట్టి భారతదేశంలో మనం పేదరికం నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత పేదరికం నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి దేశం. మనకి 1973-74 తర్వాతే ప్లానింగ్ కమిషన్ ఈ పేదరికపు అంచనాలు వేయటం అనేది మొదలుపెట్టింది. అంతకుముందు అంచనా ఎంత ఉంది అంటే దాదాపు 70% పైగానే పేద ప్రజలు ఉండేవాళ్ళని చెప్పి అనుకోవచ్చు. అయితే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అయితే భారతదేశంలో ఈరోజు ఎంత శాతం పేద ప్రజలు ఉన్నారు అన్నదానికంటే, భారతదేశం 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి సంఖ్యాపరంగా భారతదేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ మంది పేదలు ఎప్పుడైనా కూడా ఉంటారు. కాబట్టి ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. 2019 ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీని గురించి చాలా చర్చించి, అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం. తాయిలాలు తగ్గించినట్లయితే ఈ పథకం అమలు సాధ్యమేనని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్లు రఘురామ్ రాజన్ అలాగే వైవి రెడ్డి చెబుతున్నారు. మరి వారి వ్యాఖ్యల ఆంతర్యాల సారాంశాన్ని ఎట్లా చూడాలంటారు? మనం 2019-20 యూనియన్ బడ్జెట్ని కానీ తీసుకున్నట్టయితే, అందులో సబ్సిడీస్లో ఫుడ్ సబ్సిడీస్కి దాదాపు 1,80,000 కోట్ల బడ్జెట్ ఉంది. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీకి ఇంచుమించు 74,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఇతర సబ్సిడీలకు చాలా ఉన్నాయి. ఈ రెండు తీసుకుంటే కూడా 2.6 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది మన బడ్జెట్లో. అయితే ఇప్పుడు మనం ఈ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అనేది యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టారు. కానీ అందులో తీసుకుంటే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో 75% గ్రామీణ ప్రజలకి, 50% పట్టణవాసులకి ఇది తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే దాదాపు మన జనాభాలో 60% మందికి ఇది అమలవుతోంది. అంటే ఇంచుమించుగా 78 కోట్ల మందికి ఈ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ సబ్సిడీ వెళ్తోంది. కానీ నిజంగా అంతమంది పేదలు ఉన్నారా మనకి? కాబట్టి అటువంటి చోట మనం వృధా ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి సబ్సిడీస్ అన్నింటినీ కూడా ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా కొత్త ప్రభుత్వాలు దాన్ని మార్పు చేయడానికి భయపడుతున్నాయి. ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ స్కీమ్ కాబట్టి మనం కానీ దీన్ని మార్పు చేసినా తీసేసినా కూడా మన ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి భయపడుతున్నారు. మనకి సబ్సిడీస్ రూపంలో చాలా వృధా ఖర్చు చేస్తున్నాం. సబ్సిడీలు అవసరమే, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవసరం. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనకి చాలా అవసరం. మనం గ్రోత్ చూసుకున్నాం కానీ నిజమైనటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ మనకి రాలేదు. కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలంటే కొంత సబ్సిడీస్కి తర్వాత అభివృద్ధికి మధ్యన ఒక ప్రపోర్షన్ అనేది అవసరం అనమాట.
మనం ఖర్చు పెట్టే అటువంటి సబ్సిడీస్ కూడా నిజంగా ప్రజలకు ఉపయోగపడాలి. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్స్లో కొన్ని 100% సబ్సిడీ, కొన్ని 75, కొన్ని స్టేట్ వాటా 50%, 25 వాటా అలా పెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే అన్ని 60% సెంటర్, 40% స్టేట్ అని చెప్పారు. సో మొత్తం అన్ని స్కీమ్స్ కూడా రివైజ్ చేసి కూలంకషంగా చర్చించి రాబోయే ప్రభుత్వం సరిగ్గా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా అది దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సూర్యనారాయణ గారు, దేశంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 చొప్పున, సంవత్సరానికి 72,000 ఇస్తామని న్యాయ పథకం ద్వారా రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఇది 13%, స్థూల జాతీయోత్పత్తిలో 2%, దీనికి గాను 3,60,000 కోట్లు ప్రతి సంవత్సరం వెచ్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. అసలు ఇంతటి సువిశాలమైన భారతదేశంలో ఈ పథకం అమలు ఎంతవరకు సాధ్యం అవుతుంది? పథకం అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే అమలు చేయటం పెద్ద కష్టమైతే కాదు. 6,000 రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తారా, అంటే ఏమీ చేయకోకుండా ఇస్తారా, లేదా ఆదాయం అంటే నువ్వు పని చేస్తే ఇస్తారా? అంటే ఇంతకుముందు ఉపాధి హామీ పథకం ఉంది, అంటే ఎంతో కొంత అక్కడ పన్ను, అంటే అక్కడ కూడా 5,30,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక సామాజిక ఆస్తులు సరైన నిర్మాణం జరగలేదన్నది ఒక వాదన. సో ఇప్పుడు ఆదాయం అన్నది రావాలి అంటే ఇది ఎక్కడి నుంచి అంటే అసలు దీని రూట్స్ మనం ఆలోచిస్తే కనుక దేశంలో 60,000-70,000 రూపాయలు పైన సంపాదించే వ్యక్తులు ఎక్కువ మంది. అది కాకోకుండా 15,000-20,000 రూపాయలు, 25,000 రూపాయలు ఉద్యోగాలు ఎక్కువ పెరగాలి. అంటే ఉద్యోగాల కల్పన ఆ దిశగా వెళ్ళాలి. ఆ దిశగా వెళ్ళాలంటే ప్రతి ఇండస్ట్రీలోకి ఈ విధానాన్ని చొప్పించాలి యాక్చువల్గా. అయితే అది కాకోకుండా ప్రభుత్వమే నేరుగా ఇస్తానంటే ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడ ఇస్తుంది? 5 కోట్ల కుటుంబాలకు ఇస్తుంది. 5 కోట్ల కుటుంబాలే మన పేద కుటుంబాలు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది ఒక స్టెప్, ఓకే, కొంతమందిని ఎలివేట్ చేయొచ్చు. బట్ పూర్తిగా జరగాలి అని అంటే కనుక అది ఉపాధి కల్పన మీద, అంటే ఆ 10,000 రూపాయల నుంచి 15,000, 20,000 రూపాయలు ప్రతి మనిషి సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఉపాధి కల్పనలో చేయాలంటే పరిశ్రమలకు కానీ వీటికి కానీ ఇగో నువ్వు ఏమైనా చెయ్యి, ఇగో ఇన్ని ఉద్యోగాలు ఈ బ్రాకెట్లో ఇవ్వాలి అన్నదాన్ని ఒకటి ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసుకుని ఆ ఇండస్ట్రీని ఎడ్యుకేట్ చేసి లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారానే ఇలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేపిస్తే కనుక అంటే చిన్న ఉద్యోగాల సంఖ్య పెరిగేటటువంటి పథకాల యొక్క రచన జరగాలి. ఆ రచన జరిగితే కనుక ఇది సక్సెస్ అవుతుంది. జాతీయ సంపద పెరుగుతుంది, కానీ ఎక్కడికి పోయింది? ఇప్పుడు 1% ప్రజల దగ్గర 40% మొత్తం నేషనల్ వెల్త్ ఉంది అంటే అక్కడ మనం ఫెయిల్ అయినామంటే సోషియో ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అక్కడ. ఆ జరగాలి అంటే ఏ పథకాలని రచించాలి? పథకాల్లో కాంప్రహెన్సివ్నెస్ లోపిస్తుంది. అంటే స్టేక్ హోల్డర్స్ని ఎదర్ ఇట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ చైన్ ఆర్ ఇట్ ఈజ్ ఎ సప్లై చైన్ ఆర్ ఇట్ ఈజ్ ఎ సర్వీస్ చైన్, ఆ చైన్లో ఉన్నటువంటి సర్వీస్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేక్ హోల్డర్స్కి ఎవరికి ఎంత వెళ్తుంది, ఆ ఎవరికి ఎంత వెళ్తుందో దాని మీద ఎక్కడైనా అసమానత ఉంటే మనం తొలగించగలుగుతున్నామా? ఈ విధమైనటువంటి మెకానిజం అంటే ఈ స్టడీ గ్రూపు సరైన దిశగా వెళ్ళట్లేదు. లక్ష్మీనారాయణ గారు, అనేక మంది ఆర్థికవేత్తల అధ్యయనం, మేధోమథనం, అట్లాగే ఆర్థిక నిపుణుల సూచనల మేరకు ఈ న్యాయ పథకాన్ని తయారు చేశామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నారు. 20% మంది పేదలు ఉన్నటువంటి మన దేశంలో ఈ కీలకమైన ముఖ్యమైన పథకం యొక్క ఆవశ్యకతను ఎట్లా నిర్ధారించుకోవాలి? ఈ కనీస ఆదాయ హామీ పథకం న్యాయ అనేటువంటి పేరుతో ఆలోచిస్తున్నటువంటి, ఎన్నికల హామీ ఇస్తున్నటువంటి దీన్ని స్థూలంగా అందరూ ఆమోదిస్తారు. కానీ దీని అమలు ఏంటి అనేటువంటిది ఆయన ప్రకటించేటప్పుడు రాహుల్ గాంధీ గారు 12,000 రూపాయల కనీస ఆదాయంగా నిర్ధారించి ఆ లోపు ఎంతొస్తే దాన్ని మినహాయించి మిగిలినటువంటి దాన్ని నేరుగా నగదు బదిలీ చేస్తామని. అంటే ఒకరికి 9,000 వస్తుంది, 12,000 వస్తుంది, ఆ మిగిలినటువంటి 3,000, 2,000ను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈ ఆదాయం ఇంత అని నిర్ధారించేది ఎవరు? 20% కావచ్చు, లేకపోతే 25 కోట్ల మంది సంబంధించినటువంటి గణాంకాలు ఎవరు తయారు చేస్తారు అనేటువంటి దాని మీద ఎక్కువగా ఈ పథకం యొక్క విజయం అవుతుందా కాదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. డబ్బులు అనేటువంటిది ఒక భాగం. ఆ 3.5 లక్షల కోట్లు లేకపోతే 3,60,000 కోట్లు దాన్ని మన ఒక పెద్ద దేశం, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశంలో దాన్ని సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే 22 లక్షల కోట్ల పైచిలకు వార్షిక బడ్జెట్ ఉంది. ఈరోజు మనం
బయటికి చెప్పకపోయినా 6 లక్షలు 5 లక్షలు 7 లక్షల వరకు కార్పొరేట్ రంగానికి వివిధ రూపాలలో రాయితీలు ఇస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు. మరి అలాగే ఫుడ్ సబ్సిడీ మీద ఖర్చు పెడుతున్నారు. మనం చట్టమే తెచ్చుకున్నాం, ఆహార భద్రతా చట్టం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేయడం జరుగుతుంది. 45,000 కోట్లు 50,000 కోట్లు దానికి కూడా వెచ్చించడం జరుగుతున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహించడం జరుగుతున్నది, దాని మీద కూడా డబ్బులు వెచ్చించడం జరుగుతున్నది. వివిధ రూపాలలో ఇవాళ సబ్సిడీల రూపంలో ప్రజలకి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. అక్కడ అవినీతి ఉంది కాబట్టే పైనుంచి కిందకి చేరేటప్పటికీ మా పందికొక్కుల పరమైపోతున్నది ప్రజాధనం అని. దాన్ని నగదు బదిలీ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడానికి దాదాపు ఒక దశాబ్దంగా చర్చ జరుగుతున్నది. ఈ సబ్సిడీలు ఇవ్వకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తేసి, ఈ ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని ఎత్తేసి అన్నింటినీ నగదు బదిలీ రూపంలోకి తీసుకొద్దామనేటువంటి చర్చ గత కొంతకాలం నుంచి జరుగుతున్నది. కానీ ఆ చర్చ జరిగినప్పుడల్లా ధరలు పెరిగితే ఆహార భద్రత దెబ్బతింటుంది కదా. ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆహార వస్తువులను సరఫరా చేయాలనేటువంటిది, దాన్ని యూనివర్సలైజ్ చేయాలి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది ఒకవైపున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండో వైపున వీటిని క్లోజ్ చేసి డైరెక్ట్గా నగదు రూపంలో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఇచ్చేద్దాం అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఇది దాని యొక్క లాజికల్ కంక్లూజన్గానే ఇవాళ ఈ కనీస ఆదాయ పథకం అనేటువంటి దాన్ని బహుశా వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. దీన్ని అమలు చేయడానికి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, అందులో ఉన్నటువంటి వాటిని బయటికి చెబితే చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో ఎవరు పేదవాడనేటువంటిది కూడా పెద్ద సమస్యే. ఈ కులబద్దలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పటికే ఎన్నో దేశాల్లో కనీస ఆదాయ భరోసా పథకం అమలవుతోంది. ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించడంలో బహుముఖంగా వ్యూహాలు రూపొందించుకుని అమలు చేయాలి. మరి ప్రభుత్వాలు ఆ దిశగా ఏ విధంగా వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? పేదరికము అన్నది అందులోకి డెఫినేషన్ మారుతూ వస్తుంది. ఈ అత్యంత పేదలు, యాబ్సల్యూట్ పూరు, తర్వాత కంపారిటివ్లీ రిలేటివ్ పావర్టీ, యాబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అన్నది ఉంది. మన దేశంలో యాబ్సల్యూట్ పావర్టీ ఎంత ఉన్నది అన్నది కూడా మారుతూ వస్తుంది. 2011-12 వరకు ప్లానింగ్ కమిషను అంచనాలు ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఎవరు అంచనా ఇవ్వలేదు. అప్పుడు టెండూల్కర్ కమిటీ ప్రకారం 21% ఉందంటే మళ్ళీ దాన్ని మార్చి 29% రంగరాజన్ కమిటీ ఇచ్చారు. అయితే లేటెస్ట్గా కానీ మనం తీసుకుంటే హెడ్ కౌంట్ రేషియో, వరల్డ్ బ్యాంక్ ఒక సర్వే ప్రకారం వాళ్ళు భారతదేశంలో ఈ పేదరికం 5% కన్నా తక్కువ ఉంది. అంటే $2, $1.9 రోజుకు సంపాదించేవాళ్ళు అత్యంత పేదలు అని చెప్పి వాళ్ళు డెఫినేషన్ పెట్టుకున్నారు. దాని ప్రకారం కానీ చూసుకుంటే 5% కంటే తక్కువ ఉన్నారు అని చెప్పి వాళ్ళు 2016-17లో వరల్డ్ బ్యాంక్ చెప్పారు. అలాగే 2010లో ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ ఇండెక్స్ అని వాళ్ళు ఒక ఇండెక్స్ తయారు చేశారు. వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ బేస్డ్ పావర్టీ కాకుండా మల్టీ డైమెన్షనల్ పావర్టీ, దాని ప్రకారం ఒక 10 సూచికలను తయారు చేశారు. ఆ 10 సూచికలు కానీ తీసుకున్నట్టయితే, హెల్త్ ఇండికేటర్స్లో కానీ తీసుకున్నట్టయితే పోషకాహారం లోపం, శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం, తర్వాత స్కూల్ అటెండెన్స్, తర్వాత ఫ్యూయల్ ఏది వాడుతున్నారు, గ్యాస్ వాడుతున్నారా లేకపోతే కట్టెలు వాడుతున్నారా, లేదా టాయిలెట్ ఉందా లేదా, ఫ్లోర్ ఏమో మడ్ ఫ్లోరింగా లేకపోతే సిమెంట్ ఫ్లోరింగా, లేకపోతే ఎలక్ట్రిసిటీ అన్ని గృహాలకి ఉందా లేదా, సో వీటిని అసెట్స్ ఏమున్నాయి, ఇటువంటి ఇండికేటర్స్ తీసుకుని డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా త్రాగునీరు, సేఫ్టీ వాటర్ అందరికీ అందుతుందా లేదా, ఈ 10 ఇండికేటర్స్ తీసుకున్నారు. ఈ 10లో ఒక్కటి కూడా ఆర్థిక సంబంధమైనటువంటి సూచిక లేదు. మన భారతదేశం 10 సంవత్సరాల క్రితం 131 ర్యాంకులో ఉంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2018లో కూడా 130 ర్యాంకులో ఉంది. ఒక్క ర్యాంకుని మాత్రం ఇంప్రూవ్ చేసుకోగలిగింది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొంత ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ వేరే దేశాలు మనకన్నా ఎక్కువ ఫాస్ట్గా చేయగలుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఒక సమగ్రమైనటువంటి పేదరికం అంటే కేవలం ఆదాయం ఒకటే కాదు, మిగిలిన అన్నీ కూడా మొత్తం కానీ తీసుకుని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని, స్కీమ్ని కానీ రూపొందించాల్సిన అవసరం ఉంది. సో నగదు బదిలీకి తర్వాత మిగిలిన సూచికలకు కూడా ఇంటిగ్రేట్ చేస్తూ మనం చేస్తే తప్ప నిజమైనటువంటి పేదరికం అమలు చేయడం జరగదన్నమాట. యాక్చువల్గా గత 5 సంవత్సరాలు తీసుకుంటే గ్రోత్ పెరిగింది కానీ ఎంప్లాయ్మెంట్ అయితే పడిపోయింది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరగకుండా ఎటువంటి అభివృద్ధి కూడా రాదు, ప్రజల ప్రమాణాలు పెరగవు. కాబట్టి ఎప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కలిపి, అందరూ కలిపి, ఎక్స్పర్ట్స్ కలిపి ఏ స్కీమ్లు అయితే నిజంగా ఉపయోగపడతాయి అని మొత్తం పునఃసమీక్ష చేసుకుని మన ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా
ఒక మంచి పథకాన్ని రూపొందించి అది అందరూ కూడా సపోర్ట్ చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా. అప్పుడు నిజమైనటువంటి పేదరిక నిర్మూలన జరుగుతుంది. సూర్యన్ గారు, న్యాయ లాంటి పథకాలను అమలు చేయడం విషయంలో నిధులు సమకూర్చుకోవడం అనేది పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. మరి న్యాయ పథకం అమలైనట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి కీలకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ఈ పథకం అమలు వల్ల దేశంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందా, సానుకూల ఫలితాలు చూపిస్తాయా? 3,60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకోగలటం అన్నది అది అసలు పెద్ద విషయమే కాదు ఇండియన్ ఎకానమీని దృష్టిలో పెట్టుకుంటే. నెక్స్ట్ రెండోది, దానివల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి. సత్ఫలితాలు ఎప్పుడు ఇస్తాయి అంటే అది ఇట్ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది నేషనల్ అసెట్ బిల్డింగ్. నెంబర్ 2, నెక్స్ట్ అది జీడిపికి పెరగడానికి. అంటే జీడిపి అంటే యాక్చువల్గా ఓన్లీ జీడిపి పెరగడం అన్నది, జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ వల్ల కూడా జీడిపి పెరుగుతుంది. నేను చెప్తుంది అది కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ జీడిపి పెరగడం. ఫైనల్గా ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ బేస్డ్ అని చెప్పారు. మళ్ళీ మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీలో మళ్ళీ 10 పారామీటర్స్ తీసుకుంటున్నారు. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటివి. అంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ కలిపి దానికి చివరికి వచ్చేటప్పటికి ఏంటి, వాట్ ఈజ్ యువర్ సేవింగ్, ఆ సేవింగ్తో వాట్ ఈజ్ యువర్ పర్చేస్ పవర్. సో ఇట్ ఈస్ ద నేషనల్ సేవింగ్స్ పర్చేస్ పవర్ ప్యారిటీ, దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ దేర్. బట్ వీఆర్ ఇగ్నోరింగ్ దట్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇల్యూజరీ, అంటే జీడిపి పెరిగిందంటారు. సపోజ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ వలన జీడిపి పెరిగినట్టు మనం లెక్కేసామనుకోండి, దట్ ఈస్ ఓన్లీ ఇల్యూజనరీ. ఇట్స్ నాట్ ఫిజికల్గా మీకు అదేమీ ఇచ్చేయట్లేదు. కానీ ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ఇది చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక లేయర్ పెరుగుతుంది. అంటే సపోజ్ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటారు, ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల వెళ్ళి ఒక లేయర్ పెరిగి ఒక ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఆ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మళ్ళీ ఫర్దర్ ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంది. అంటే మన ఇన్ఫ్లేషన్లో అది మనం కన్సిడర్ చేసామా లేదా, ఇవన్నీ చాలా ఉన్నాయి అసలు. యాక్చువల్గా ఇట్స్ సో కాంప్లెక్స్ థింగ్స్ ఆర్ దేర్. బట్ అవన్నీ మనం ఇగ్నోర్ చేసి కొన్ని విషయాల గురించే మన ఎకనామిస్టులు మాట్లాడుతాం. అది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఏది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే క్యాష్ మొత్తం నగదు బదిలీయే మొత్తం అన్నింటి సమస్యలకి పరిష్కారం అంటే కాదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కొన్ని సెక్షన్స్లో, వాళ్ళకి తాగుడు బానిసలైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు క్యాష్ బదిలీ చేశారనుకోండి, ఆ క్యాష్ దానికి వెళ్ళిపోతుంది తాగుడికి. మళ్ళీ దట్ అగైన్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్రాఫిట్ ఆఫ్ సమ్ లిక్కర్ సప్లయర్ ఆర్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్. దానివల్ల పేదరికానికి ఏమీ ఉపయోగం ఉండదు. అందుకని ఏదైతే మీరు ఇన్ కైండ్ ఇవ్వాలో, ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఉందో ఆ ఫుడ్ సెక్యూరిటీకి ఇవ్వాల్సింది దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని డిస్టర్బ్ చేయకోకుండా, అలాగే ఏదైతే మీరు గ్యాస్ ఇస్తున్నారో ఆ గ్యాస్ను మానేసి మళ్ళీ ఆడ కట్టెల మీద ఉండడం, అంటే ఇది తాగేసి వాళ్ళు కట్టెల మీద ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. సో అది దట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిక్వైర్. అక్కడ ఆ యొక్క దట్స్ వాట్ ఐ టోల్డ్. ఇది చాలా కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ మనది. సో అది ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ప్రభావం చూపిద్దో అక్కడ అదే అంటే డైవర్ట్ అవ్వకోకుండా నేషనల్ బిల్డింగ్కి ఏదైతే సోషల్ ఎసెట్ బిల్డింగ్కి ఉపయోగపడుతుందో దానికి లింక్ చేసి ఇలాంటి పథకాలని అమలు చేస్తే ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపు కన్సిడరబుల్ సంఖ్యలో మనం పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. దేశంలో పేదరికాన్ని సంపూర్ణంగా తొలగించాలంటే కనీస ఆదాయ భరోసా పథకంతో పాటుగా ఇంకా ఎన్నో కీలక అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకొని దీర్ఘకాలంలో అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రాథమిక విద్య మొదలుకొని ప్రాథమిక వైద్యం మొదలుకొని అంతా అంగడి సరుగ్గా మారిపోయి కొనుక్కునేటువంటి స్థితిలో పేదవాడు లేనటువంటి పరిస్థితి. అందువల్ల ప్రభుత్వ రంగంలో ఈ కనీస ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైనటువంటి పద్ధతుల్లో నిర్వహించడానికి ప్రభుత్వాలు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు బడ్జెట్స్ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా వెచ్చించాలి. అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఇవాళ 150-55 మందికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నది. దాన్ని ఏ విధంగా బయటేయాలి,
ఇవాళ అనేక కమిటీలు వేశారు, అనేక సిఫార్సులు కూడా చేయడం జరిగింది. ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు, చిన్న మధ్యతరగతి రైతాంగానికి ఆ రంగం కనుక కుదేలైపోతే వాళ్ళందరూ నిరుద్యోగులుగా మారుతారు, పేదరికంగా లేక నెట్టబడతారు, లేదా వాళ్ళు వలసలు వచ్చి పట్టణ ప్రాంతాలలో స్లమ్స్లో ఏర్పడతారు. ఇక్కడ సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ వ్యవసాయ రంగాన్ని లాభసాటి రంగంగా మార్చారనుకోండి, ఉపాధి కల్పన జరుగుతుంది, ఆహార భద్రత వస్తుంది, లేకపోతే దేశానికి సంపద కూడా సృష్టించబడుతుంది. అలాగే అసంఘటిత రంగాలు ఉన్నాయి, అది నిర్మాణ రంగం కావచ్చు, ఇతర రంగాలు కూడా. అక్కడ తీసుకోవాల్సినటువంటి ఉపాధి రంగాలు, కనీస వేతనాల చట్టాలు, సామాజిక భద్రతా చట్టాలు, వాళ్ళను అవసరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, వాళ్ళ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు, ఇవన్నీ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా ఇచ్చినప్పుడే సాధ్యమవుతుంది. ఈరోజు ఉపాధి రంగం అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒక సమస్య వస్తామది. ఇవాళ రోబోస్ వస్తున్నాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, దాని యొక్క వినియోగం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంటు జనరేషన్ లేదు. అందువల్ల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో నెలకింత ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదో ఆలోచిస్తున్నారు. భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో 85-90 కోట్ల మంది ఈరోజు ఉత్పత్తిలో భాగస్వాములు కావడానికి, శ్రమించడానికి శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉంటే, ఆ వానవరణల్ని అభివృద్ధి చేసుకొని వినియోగించుకునేటువంటి వైపున లేకుండా కేవలం మేము ఏదో స్పూన్తో ఫీడ్ చేస్తామంటే కుదరదు కదా. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా వచ్చింది, దాన్ని అమలు చేసేటువంటి దాంట్లో కూడా అనేక మార్పులు వచ్చినాయి. వ్యవసాయ రంగంతో అనుబంధం చేయమని చెప్పి దాన్ని డిమాండ్ చేసి అనుబంధించడం జరిగింది. ఈరోజు చెరువులు రిపేర్లు చేయడానికో, లేకపోతే ఇంకో దానికో అసెట్స్ని క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నది. అలాగే రేపు ఈ పథకాన్ని కూడా అలాంటి వాటికి అనుసంధానం చేశారనుకోండి, అది జయప్రదంగానే ఉంటుంది. 12,000 రూపాయలు ఎవరు కూడా 12,000 రూపాయలు మేము తీసుకొని ఇంటికాడ కూర్చొని సోమరులుగా బతకాలని ఎవడు అనుకోడు. వాళ్ళకి చేతొచ్చినటువంటి పని చేసి సంపదను సృష్టించడుతూ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటాడు. ఈరోజు జీవన ప్రమాణాలు అనేది కొలబద్దగా తీసుకొని సమాజాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, అభివృద్ధి చేయాలి, పథకాలు రూపొందించాలనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ పథకమైనా సరే బడ్జెట్ లింక్డ్ పథకాలుగా ఉండాలి. ఎంత అంచనా అవుతుంది, ఎలా ఖర్చు పెడతారు, ఎలా వనరులను సమీకరిస్తారో కూడా చెప్పాలి బాధ్యతగా. కేవలం ఎన్నికల వాగ్దానం చేస్తే, అధికారంకి వచ్చిన తర్వాత పక్కన పడేస్తే దానికి ఆ వాగ్దానాలకే విశ్వసనీయత పోతుందనేది నా అభిప్రాయం. దేశంలో పేదరికాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపరచాలంటే కనీస ఆదాయ భరోసా ఒకటే సరిపోదు. ఉపాధి, ఉద్యోగం, విద్య, వైద్య సదుపాయాల పరికల్పన ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి. అప్పుడే పేదరికం అంతరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.